హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ లెక్చర్స్. నేను మీకు చెప్పినట్టుగా కరెంట్ ఈవెంట్స్ లాస్ట్ ఇయర్ జనవరి నుంచి డిసెంబర్ వరకు చేస్తానని చెప్పాను కదా. సో ఎన్ని వీడియోస్ వస్తాయని నేను మీకు చెప్పలేను, బట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా సెషన్స్ చూసుకుంటే ఎన్ని వీడియోస్ వస్తాయి అన్ని వీడియోస్ చేస్తాను. ఓకేనా అండి? సో ప్యారలల్గా ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ స్కీమ్స్ చెప్తున్నాను వేరే టైంలోని. సో ఆ సెషన్స్లో గవర్నమెంట్ స్కీమ్స్ని ఫాలో అవ్వండి. డోంట్ స్కిప్ గవర్నమెంట్ స్కీమ్స్. ఖచ్చితంగా మనకి 4 to 5 క్వశ్చన్స్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి వస్తాయి. ఓకే, దట్టు ఏవైతే గవర్నమెంట్ స్కీమ్స్ సోషల్ సెక్యూరిటీ టైప్లో ఉంటాయో, అంటే సోషల్ సెక్యూరిటీ గురించి ఉంటాయో వాటి మీదనే మనకి మెయిన్గా క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇవి కరెంట్ ఈవెంట్స్ లైక్ కరెంట్ ఎఫైర్స్ లాంటివి. దీనిలోంచి నేను కొన్ని ఎక్స్ట్రాక్ట్ చేశాను. సో ఐఎమ్ నాట్ సేయింగ్ ఇదే ఎగ్జాక్ట్గా వస్తుంది అని కాదు, నేను జస్ట్ ఒక అంచనా వేశాను. యాజ్ పర్ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేసి మేబీ ఈ క్వశ్చన్ ఈ పర్టికులర్ టాపిక్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది అని అనాలిసిస్ చేసి కొన్ని పాయింట్స్ని మీన్స్ కొన్ని టాపిక్స్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగిందనమాట. మీరు ఆల్రెడీ కనుక ప్రిపేర్ అయ్యి ఉంటే, ఎందుకంటే లాస్ట్ ఇయరే కండక్ట్ చేయాల్సిన ఎగ్జామ్ అది అలా పోస్ట్ పోన్ అవుతూ ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారు, ఇయర్లో కండక్ట్ చేస్తున్నారు. సో మీరు ఆల్రెడీ జనవరి టు డిసెంబర్ 2020 కరెంట్ అఫైర్స్ కరెంట్ ఈవెంట్స్ చదివి ఉన్నట్లయితే జస్ట్ ఒకసారి రీకాల్ చేసుకోండి. ఓకే, సో ప్లీజ్ వాచ్ ద ఎంటైర్ సెషన్. మీకు ఆల్రెడీ అది తెలిసిందే అయితే కనుక స్కిప్ చేయండి. బట్ నేనేం చేశానంటే అక్కడ ఉన్న మ్యాటరే కాకుండా అడిషనల్గా కూడా నేను మీకు కొంత ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో ప్రతి ఒక్క వీడియోలోని, రైట్? సో డోంట్ స్కిప్ ఎనీ క్లాసెస్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ divyamam2020@gmail.comకి మెసేజ్ చేయండి. ఓకే, నేను మీకు ఆ వర్డ్ డాక్యుమెంట్ పీడిఎఫ్ని కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా దానిలో షేర్ చేస్తాను. సో మ్యాక్సిమం మనకి కరెంట్ ఈవెంట్స్ అంటే ఆ పర్టికులర్ ఆ మంత్లోని ఏవైనా కొన్ని ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేసిన ఈవెంట్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ తరపు నుంచి ఏవైనా ఈవెంట్స్ కానీ అయినా, ఇన్ ద సెన్స్ ఏమైనా సెషన్స్ లాంటివి ఏమైనా జరిగినా, లేదా ఎవరైనా ఒక ఇంపార్టెంట్ పర్సనాలిటీస్కి సంబంధించి ఏదైనా జరిగినా, ఇలాంటివన్నీ కూడా మనకి కరెంట్ ఈవెంట్స్ కిందకు వస్తాయని మీకు చెప్పాను. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ నేను మీకు కొంత నోట్స్ని ప్రిపేర్ చేశాను. ఓకే, సి ఇక్కడ ఫస్ట్ వన్, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ్ కేంద్రాస్ PMBJK. సో ఏంటి ఈ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాస్? సో దీనివల్ల మనకి ఉపయోగం ఏమిటి అని అంటే కనుక ఇక్కడ చూడండి, ఇది కాంటెక్స్ట్ మనకి అంతగా అవసరం లేదు. ఎంత సేల్స్ అయ్యాయి ఫస్ట్ 2 monthsలోని కంపేరింగ్ టు ద లాస్ట్ పీరియడ్కి అంత అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే ఈ సెన్సస్ లాంటి ఈ రిపోర్టు స్టాటిక్ రిపోర్ట్ని ఇప్పుడు కూడా మనకి అడగరు. ఓకేనా? సో అడిగితే మనకి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రాస్ గురించి, అంటే దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, వాట్ ఈస్ దేర్ మెయిన్ గోల్, ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా ఒక థీమ్ ఉందా దానికి, దీని మీద మనకి క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సో దానికి ఈ 4 points కూడా ఇంపార్టెంట్ అమ్మా. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ పరియోజన్ ఈజ్ ఏ నోబెల్ ఇనిషియేటివ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఉంది కదా, సో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ని తీసుకురావచ్చారు. సో ఇప్పుడు మనం నార్మల్గా అందరూ మెడిసిన్స్ యూజ్ చేస్తారు, ట్యాబ్లెట్స్ని, రైట్? సో ఇక్కడ మనకి మెడిసిన్స్ అనేవి 2 types ఉంటాయి. ఒకటి జెనరిక్ మెడిసిన్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వన్ అండ్ బ్రాండెడ్ మెడిసిన్ ఉంటుంది. ఓకేనా? జెనరిక్ మెడిసిన్ అండ్ బ్రాండెడ్ మెడిసిన్ ఉంటుంది. సో వెన్ కంపేర్ టు ద ప్రైసెస్ చూసుకుంటే జెనరిక్ మెడిసిన్ యొక్క కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు ద బ్రాండెడ్. అండ్ మోస్ట్లీ మనకి హాస్పిటల్స్లోని అండ్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ కూడాను బ్రాండెడ్ మెడిసిన్ని వాళ్ళు ఆఫర్ చేస్తారు, రైట్? స్ట్రాంగ్లీ వాళ్ళు దేన్ని ప్రమోట్ చేస్తారు? బ్రాండెడ్ మెడిసిన్ని ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే దాని కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎవరైతే దాన్ని రీటైల్ చేస్తారో, ఓకేనా, వాళ్ళకి కొంత పర్సెంటేజ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఓకే, బట్ ఇక్కడ జెనరిక్ మెడిసిన్ అనేది ఇన్నోవేటర్ మెడిసిన్ అనమాట. ఓకే, సో క్వాలిటీలోని కానీ దీనిలో కానీ ఏమీ తగ్గదు, సేమ్ కాంపోజిషనే. దీనిలో ఏ కాంపోజిషన్ ఉంటుందో దీనిలో కూడా అదే కాంపోజిషన్ ఉంటుంది. ఓకే, సేమ్ కాంపోజిషనే ఉంటుంది, తేడా ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ రీసెర్చ్ ఏంటి యూజ్ చేయాలి అవన్నిటికీ, ఆ రీసెర్చ్కి వాటికి వాళ్ళు ఖర్చు పెడతారు. ఓకేనా? జనరిక్ మెడిసిన్ వాళ్ళు అదేం ఖర్చు పెట్టరు అనమాట. ఇక్కడ కాంపోజిషన్ ఆడి ఉంటుంది కదా, సింపుల్గా ఆ కాంపోజిషన్ తీసుకొని మెడిసిన్ తయారు చేస్తారనమాట. సో అందుకని దీని కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది, దీని కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే కనుక ఈ
ఈ పర్టికులర్ స్కీమ్ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కనుక క్వాలిటీ జెనరిక్ మెడిసిన్స్ని అందరికీ అందించాలి విత్ లో ప్రైజెస్. ఓకే, సో ఆ తక్కువ ధరలకి ప్రజలందరికీ కూడాను మెడిసిన్ అనేది అందుబాటులో ఉండాలి అనేది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకేనా, సో ఇది మనకి డిపార్ట్మెంటల్ ఫార్మాస్యూటికల్స్ కింద మనకి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. అండ్ జన ఔషధ కేంద్రాస్ జేఏకే, ఓకేనా, జాక్ జన ఔషధ కేంద్రాస్ ఈజ్ కన్సిడర్డ్ ఇస్ ద బిగ్గెస్ట్ రీటైల్ ఫార్మా చైన్ ఇన్ ద వరల్డ్. ఓకేనా, ప్రపంచంలోనే జన ఔషధ కేంద్రాస్ అనేవి బిగ్గెస్ట్ రీటైల్ ఫార్మా చైన్ అనమాట. ఓకేనా, సో అరౌండ్ మనకి 6200 అవుట్లెట్స్ ఉన్నాయి. ఇది యాజ్ పర్ చూడండి మీరు పర్టికులర్గా 2020 స్టాటిస్టిక్స్, ఇవన్నీ 2021లో మారిపోయి ఉండొచ్చు. ఓకే, సో 2020లో 700 డిస్ట్రిక్ట్లో అరౌండ్ 6200 అవుట్లెట్స్ అనేవి జన ఔషధ కేంద్రాస్ని పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, ఈ పర్టికులర్ దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రాస్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? వాట్ ఈస్ ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అంటే దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా, బ్యూరో ఆఫ్ ఫార్మా PSU ఆఫ్ ఇండియా, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఆఫ్ ఇండియా. ఓకే, దీన్ని ఏమంటారు? BPPI అని అంటారు అనమాట. రిమెంబర్ దిస్, బ్యూరో ఆఫ్ ఫార్మా, that is the implementing agency of Pradhan Mantri Bharatiya Jan Aushadha Kendras. Okay, it has been established under which department of pharmaceutical government of India. Okay, that's it, enough ma. So ikkada ente kanaka generic medicine ni provide chestaru implementing agency, enough. Okay, evaru danini initiative teeskocharu ani. Next is the next important one, 107th Indian Science Congress. So this one is what? Indian Science Congress. 107th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కండక్ట్ చేశారు. ఎక్కడ? ఎట్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ ఎట్ బెంగళూరులో. ఓకేనా, హ్యాస్ రీసెంట్లీ హీ ఇనాగరేటెడ్ దిస్ ఇండియాస్ లార్జెస్ట్ యాన్యువల్ గ్యాదరింగ్ ఆఫ్ సైంటిఫిక్ ల్యూమానిటీస్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు, ఎక్కడ ఇనాగ్రేట్ చేస్తారో అలాంటి క్వశ్చన్స్ ఏం రావు. థీమ్ ఏంటి అని వస్తుంది. ఓకేనా, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్? వాట్ ఈస్ దట్? సైన్స్ టెక్నాలజీ రూరల్ డెవలప్మెంట్. ఓకే, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించింది కాబట్టి మీరు ఎవ్రీ ఇయర్ కూడాను ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఆ డేస్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడండి మనకి నార్మల్గా ఇండియన్ అదే సైన్స్ డే యాక్చువల్లీ వాట్? February 28th. ఓకేనా, యూ మస్ట్ రిమెంబర్ దిస్ వన్. February 28th ఈజ్ ద సైన్స్ డే, నేషనల్ సైన్స్ డే అంటారు. So why we celebrate February 28th is a National Science Day? Because of Sir C.V. Raman. Okay, so he is a great Indian physicist, right? So అతను కనుక్కున్నటువంటి రామన్ ఎఫెక్ట్, డిస్కవరీ ఆఫ్ ద రామన్ ఎఫెక్ట్ ఉంది కదా, సో దాని కారణంగా ఆ రోజు తన బర్త్డే కారణంగా ఎవ్రీ ఇయర్ February 28th మనం నేషనల్ సైన్స్ డేని జరుపుకుంటాం అనమాట. ఓకే, అండ్ ఆల్సో తనకి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది ఫిజిక్స్లోని. ఓకే, సో దట్ ఈస్ ద సెకండ్ కేస్. ఇక్కడ ఏంటంటే కనుక మనకి థీమ్ అనేది ఇంపార్టెంట్. సో ద మెయిన్ వీళ్ళకి ఏమేంటంటే కనుక ఆల్ ఓవర్ వరల్డ్, అక్రాస్ ద వరల్డ్ ఏంటంటే కనుక సైంటిఫిక్ ఇన్నోవేషన్ ఉండాలి, రీసెర్చ్ అనేది బాగా జరగాలి అనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. సో యాజ్ పర్ ఇన్ దిస్ కాంటెక్స్లోనే మనకి అదర్ ఈవెంట్స్ కూడా జరిగాయి అనమాట 107th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లోనే. అది ఫార్మర్ సైన్స్ కాంగ్రెస్, ఉమెన్ సైన్స్ కాంగ్రెస్ అండ్ రాష్ట్రీయ కిషోర్ వైజ్ఞానిక్ సమ్మేళన్. సో రాష్ట్రీయ కిషోర్ వైజ్ఞానిక్ సమ్మేళన్ నథింగ్ బట్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్. చూడండి ఇక్కడ ఫార్మర్స్, విమెన్ అండ్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ 3 ఈవెంట్స్ కూడా జరిగాయి అనమాట అదే టైంలోని. ఓకే, సో ఈ పర్టికులర్ 107th ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది అరౌండ్ జనవరి మంత్లో జరిగింది. 3rd to 7th 5th ఆ టైంలోని. ఓకేనా, 2020లో జరిగింది. సో ఇందులో మనకి ఫార్మర్స్ సైన్స్ కాంగ్రెస్లో దేని గురించి ఉంటుందంటే కనుక ఇట్ ఈజ్ హెల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ఫార్మర్ సైన్స్ కాంగ్రెస్ అనేది ఫస్ట్ టైం చేశారనమాట. ఓకే, సో ఇట్ విల్ బి అటెండెడ్ బై ఎవరు అటెండ్ అయ్యారు? అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ వచ్చారు, ఫార్మర్స్ హూ హ్యాస్ ఇన్నోవేటివ్ అప్రోచ్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేశారు. ఓకేనా, అండ్ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ని కూడా ప్రొవైడ్ చేశారనమాట. దట్ కాంట్రిబ్యూషన్స్ అంటే అమౌంట్ కాదు, అంటే వాళ్ళ యొక్క వర్క్ని. దెన్ విమెన్ సైన్స్ కాంగ్రెస్. సో విమెన్ సైన్స్ కాంగ్రెస్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ద సింగిల్ ప్లాట్ఫామ్ ఫర్ ఉమెన్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ ఎరీనా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఎవరైతే ఉమెన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఒక సింగిల్ ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో దట్ దే కెన్ ద అచీవ్మెంట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడాను వీ కెన్ షేర్ ఇట్ దేర్, రైట్? దట్ ఈస్ ఉమెన్ సైన్స్ కాంగ్రెస్. అండ్ నెక్స్ట్ వన్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్. చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్లో మనకి దే ప్రొవైడ్ ద యూనిక్ ఆపర్చునిటీ ఫర్ ద చిల్డ్రన్కి యూనిక్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ మీకు మ్యాటర్ అవసరం లేదు,
లేదు, మనకి 107th ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క థీమ్ తెలిస్తే సరిపోతుంది. ఓకేనా, వాట్ ఈస్ దట్ థీమ్? రూరల్ డెవలప్మెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రూరల్ డెవలప్, సైన్స్ అండ్ టెక్నాలజీ, రూరల్ డెవలప్మెంట్, దట్స్ ఈజ్ ఎనఫ్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, కృషి కర్మాన్ అవార్డ్స్. వాట్ ఈస్ దిస్ కృషి కర్మాన్ అవార్డ్? Prime Minister handed over Krishi Karman Award to the 21 states that have recorded good agriculture production in various categories during the previous crop season. Okay na, so that means what ikkada previous crop season అంటే వ్యవసాయం జరుగుతుంది కదా భారతదేశంలోని, సో దాన్ని బేస్ చేసుకొని, రైట్, అగ్రికల్చర్ ప్రొడక్షన్ని బేస్ చేసుకొని, వాటి యొక్క రికార్డ్స్ని బేస్ చేసుకొని 21 రాష్ట్రాలకి ఈ కృషి కర్మాన్ అవార్డ్ని పిఎం గారు అందించడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ మీకు కృషి కర్మాన్ అవార్డ్ అనేది ఒక ఈవెంట్. ఓకే, 21 రాష్ట్రాలకు వచ్చింది. సో ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన ప్రెసెంట్ మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఓకేనా, 28. ఓకే, ఈ నెంబర్ అప్స్ అండ్ డౌన్, ఒక లాస్ట్ 1 ఇయర్గా అప్ అండ్ డౌన్, 30 స్టేట్స్, 9 యూనియన్ టెరిటరీస్, 32 స్టేట్స్, ఇలాగా అప్ అండ్ డౌన్ అయ్యింది. ఫైనల్గా ఇప్పుడు 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్. ఓకే, రిమెంబర్ దిస్. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంతకుముందు రాష్ట్రంగా ఉండేది కాబట్టి దాన్ని ఇప్పుడు 2 యూనియన్ టెరిటరీస్గా చేశారు. ఓకే, అప్పుడు మళ్ళీ యూనియన్ టెరిటరీస్ అనేవి పెరగాలి, బట్ మళ్ళీ ఇంకొక 2 యూనియన్ టెరిటరీస్ని ఒక యూనియన్ టెరిటరీగా చేశారు, దామన్ అండ్ దయూన్, దాదర్ నగర్ హవేలీ. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. సో అట్ ప్రెసెంట్ వీ హ్యావ్ 28 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, రైట్. సో ఈ 28 రాష్ట్రాల 21 రాష్ట్రాలకి ఏంటంటే కనుక కృషి కర్మాన్ అవార్డ్ని అందజేయడం జరిగింది. సో వాట్ ఈస్ దిస్ కృషి కర్మాన్ అవార్డ్ అంటే కనుక దీన్ని ఎవరు అనౌన్స్ చేస్తారు అంటే, this particular award announced by Department of Agriculture and Cooperation, Government of India under Ministry of Agriculture and Farmers Welfare. Okay, సో దీనిలో మనకి 2 సెట్స్ ఆఫ్ అవార్డ్స్ ఉంటాయమ్మా. ఓకేనా, కేకేఏ కృషి కర్మాన్ అవార్డ్స్లో మనకి 2 సెట్స్ ఆఫ్ అవార్డ్స్ ఉంటాయి. ఓకే, సో ఫర్ ద టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఒకటేంటే కనుక ఫర్ ద టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్కి, అండ్ ఫర్ ద ఇండివిజువల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. సో టోటల్ ఫుడ్ గ్రెయిన్ అంటే టోటల్ ఎంత మనకి ఫుడ్ అనేది జనరేట్ అయింది, ఇండివిజువల్గా రైస్ ఎంత వచ్చింది, వీట్ ఎంత వచ్చింది, అంటే రైస్ ఎంత పండించాము, వీట్ ఎంత పండించాము, పల్సెస్ ఎంత పండించాము, సెరల్స్ ఎంత పండించాము, ఇండివిజువల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఎంత ఉంది, టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఉంది. సో దీనికెలా 2 రకాలుగా వాళ్ళు అవార్డుని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి 2 సెట్స్ ఆఫ్ అవార్డ్స్ అనేవి ఇందులో ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ 3 కేటగిరీస్ ఉంటాయి అవార్డు ఇచ్చినప్పుడు టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్లో. సో ఇక్కడ చూడండి, టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్లో మనకి ఎన్ని కేటగిరీస్ ఉంటాయి? 3 కేటగిరీస్ ఉంటాయి. చూడండి, ఇలాంటి చదవాల్సిన అవసరం ఏం లేదు కదా అనకండి. ఇప్పుడు మీలోని అందరూ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఉండరు. ఓకేనా, లాస్ట్ ఇయర్ చాలా ఎగ్జామ్స్ పడ్డాయి, మీరు అప్లై చేసి ఉంటారు, అన్ని ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ అయ్యాయి, రైట్. అవి దాదాపుగా ఈ కాలంలోనే ఈ టైంలోనే ఉంటాయి, రైట్. అవి నాబార్డ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కావచ్చు, ఏది అదర్ ఎగ్జామ్స్. సో అన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2020 ఇయర్ మొత్తం కరెంట్ ఈవెంట్స్ అన్నీ, కరెంట్ ఈవెంట్స్ నాట్ కరెంట్ ఎఫైర్స్. ఓకే, సో కరెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా కవర్ చేస్తాను. ఓకేనా, కరెంట్ ఎఫైర్స్లో కరెంట్ ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి మీకు ఇదేం టైం వేస్ట్ కాదు అదర్ పీపుల్కి. అండ్ ఈపీఎఫ్ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇలాంటివన్నీ ఇంపార్టెంటేనండి. ఓకే, కృషి కర్మాన్ అవార్డ్ అనేది మనకి దేని గురించి ఇస్తారు, దీనిలో కేటగిరీస్ ఏంటి ఉంటాయి, ఎన్ని రాష్ట్రాల వరకు ఇచ్చారు, ఈ 3 పాయింట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో కేటగిరీ 1లోని స్టేట్స్ వేర్ టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఎక్సీడ్స్ 10 మిలియన్ టన్స్. ఏదైతే పర్టికులర్ స్టేట్ అనేది టోటల్ ఫుడ్ ప్రొడక్షన్ 10 మిలియన్ టన్స్ అనేది ఎక్సీడ్ అయిందో, ఓకేనా, 10 మిలియన్ టన్స్. ఓకే, కేటగిరీ 2లోని ఎలా ఉంటుందంటే, ఏవైతే స్టేట్స్ టోటల్ ఫుడ్ గ్రెయిన్స్ లెస్ దాన్ 10 మిలియన్స్ అంటే 10 మిలియన్స్ కంటే తక్కువ, 1 మిలియన్ కంటే ఎక్కువ. ఓకే, ఫస్ట్ కేటగిరీలో ఏ రాష్ట్రాలు 10 లక్షలు 10 మిలియన్ టన్స్ కంటే ఎక్కువగా ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇచ్చాయో ఆ స్టేట్స్ని. రెండో కేటగిరీలో మనకి ఏవైతే రాష్ట్రాల్లో లెస్ దాన్ 10 మిలియన్స్ అండ్ బట్ మోర్ దాన్ 1 మిలియన్ టన్స్. కేటగిరీ 3లో లెస్ దాన్ 1 మిలియన్ టన్ గురించి కన్సిడర్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ కృషి కర్మాన్ అవార్డ్స్. ఇనఫ్. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఎమినెంట్ పర్సన్ సావిత్రిబాయి పూలే గారు. ఓకే, సో ఖచ్చితంగా మీకు ఎగ్జామ్స్లోని ఒక ఎమినెంట్ పర్సనాలిటీస్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అది ఉమెన్ కావచ్చు, అంటే మ్యాక్సిమం ఉమెన్ అంటే సావిత్రిబాయి పూలే గారి మీద, లేకపోతే అని బెసెంట్ గారి మీద, వీళ్ళ మీద క్వశ్చన్స్ వస్తాయి. నార్మల్గా జెంట్స్ అయితే అంబేద్కర్ గారు, గాంధీ, వీళ్ళ మీద క్వశ్చన్స్ వస్తాయి, రైట్. సో ఎమినెంట్ పర్సనాలిటీస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ రీసెంట్లీ పెయిడ్ హిస్ ట్రిబ్యూటీస్ టు సావిత్రిబాయి పూలే ఆన్ హెర్ బర్త్ యానివర్సరీ. ఓకేనా, సో బర్త్ యానివర్సరీ రోజు నాడు. సో
సావిత్రిబాయి భాయి పూలే గారు బర్త్ యానివర్సరీ అంటే మనకి January 3rd, ఓకేనా. Jan 3rd తన బర్త్డే అండి. ఓకే, 1831లో జన్మించారు. సో 1831 to 1897. ఓకే, 3rd January. Remember this, 3rd January. So she was an Indian social reformer, educationalist and poet from the Maharashtra. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే కనుక మన ఈవిడ ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఇన్ ఇండియా అండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద మదర్ ఆఫ్ ఫెమినిజం ఇన్ ద కంట్రీ. ఓకే, సో దిస్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి క్రింద ఇచ్చిన వాటిలో ఎవరు ఫస్ట్ ఫీమేల్ టీచర్ అనే క్వశ్చన్ అడగొచ్చు అనమాట. సో సావిత్రిబాయి పూలే గారు. ఓకే, అండ్ మదర్ ఆఫ్ ఫెమినిజం ఇన్ ద కంట్రీ. ఇలాంటివి ఏంటంటే మీకు ఇంటర్వ్యూలో కూడా ఉపయోగపడతాయి. ఎస్పెషల్లీ ఉమెన్ ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఎమినెంట్ ఉమెన్స్ ఎవరున్నారు ప్రీవియస్ పాస్ట్గా మన దేశంలోని, లేదా ఎడ్యుకేషన్ గురించి వాటి గురించి అంటే సోషల్ రిఫార్మ్లో ఉన్న కొంతమంది నేమ్స్ లిస్ట్ అవుట్ చేయండి, లేదా మీకు అందులో ఎవరంటే బాగా ఇష్టము, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారనమాట. అప్పుడు మీరు ఇలాంటివి మెన్షన్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సావిత్రిబాయి పూలే గారి హస్బెండ్ వచ్చేసి మనకి జ్యోతిరావు పూలే, రైట్. సో జ్యోతిరావు పూలే, రిమెంబర్ దిస్ నేమ్స్. 2 persons are very important persons because both are social reformers, Indian social reformers. So Pule and her husband found the first Indian girls school in Pune at Bidewada in 1848. So first Indian girls school ni వాళ్ళు ఇద్దరు కలిపి స్థాపించారు. అండ్ ఆల్సో షీ ఎస్టాబ్లిష్డ్ మహిళా సేవా మండల్. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి వస్తుందంటే ఎలా వస్తుందంటే మహిళా సేవల మండల్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఓకే, ఉమెన్ రైట్స్ గురించి ఇది అనమాట మహిళా సేవా మండల్ అనేది. సో అప్పుడు మనకి ఆప్షన్స్ వచ్చేసి లైక్ పండిత్ రామాబాయి కానీ, లేదా తారాబాయి షిండే కానీ, ఇలా కొంతమంది ఉన్నారు కదా సోషల్ రిఫార్మర్స్, సావిత్రిబాయి పూలే, ఇలా మనకు వస్తాయి అన్నమాట ఆప్షన్స్. ఓకేనా, సో కన్ఫ్యూజ్ అవుతారు. మహిళా సేవా మండల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై సావిత్రిబాయి పూలే అండ్ షీ ఆల్సో వర్క్డ్ అబాలిష్ టు డిస్క్రిమినేషన్, వివక్షతని అండ్ అన్ఫెయిర్ ట్రీట్మెంట్ ఆఫ్ పీపుల్ బేస్డ్ ఆన్ ద క్యాస్ట్. ఓకేనా, అప్పుడు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చాలా ఉండదన్నమాట. ఓకే, సో దాన్ని కూడా వాళ్ళు ఖండించారు. సో అంటే అబాలిష్ చేయడానికి వాళ్ళు పాటుపడ్డారు. అండ్ నెక్స్ట్ వన్ షీ పబ్లిష్డ్ కావ్య పూలే ఇన్ 1854 అండ్ భవన్ కాశీ సుబోధ్ రత్నాకర్ ఇన్ 1892. ఓకేనా, ఎప్పుడైనా ఒక ప్రముఖమైన వ్యక్తుల గురించి మీరు చదివినప్పుడు వాళ్ళు రాసినటువంటి నావెల్స్ కానీ, బుక్స్ కానీ, లేకపోతే పేపర్ ఏవైతే పబ్లిష్ చేసిన పేపర్స్ అవన్నీ కూడాను ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, మీకు ఇంతకుముందే చెప్పాను ఒక బుక్లో ఆ మంత్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బర్త్ యానివర్సరీస్ వస్తే ఆ డేట్ పెట్టి వాళ్ళ పేరు రాసి వాళ్ళ గురించి రాసుకోండి అని మీకు ఇంతకుముందు చెప్పాను. సో అది మీకు అలాగ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొస్తుంది. ఓకే, మీ ఓన్గా మీరు రాసుకోండి, ఈజీగా గుర్తుంటుంది మీకు. సో దిస్ ఈజ్ ఇనఫ్ మా. ఇక్కడ మహిళా సేవా మండలి ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ దిస్ వన్ కావ్య పూలే అండ్ భవన్ కాశీ సబోధే రత్నాకర్ అన్నీ పబ్లిష్ చేశారు ఆవిడ. ఓకే, అండ్ షీ ఆల్సో పబ్లిష్డ్ ఏ పోయం. వాట్ ఈస్ దట్ పోయం నేమ్? గో గెట్ ఎడ్యుకేషన్, ఇన్ విచ్ షీ ఎంకరేజ్డ్ దోస్ హూ ఆర్ అప్రెస్డ్ టు ఫ్రీ దెమ్సెల్వ్స్ బై ఆబ్టైనింగ్ ఎన్ ఎడ్యుకేషన్. సో ఆ టైంలో ఏంటంటే కనుక ఎడ్యుకేషన్ని చదువుకోవాలన్నా కూడాను వాళ్ళని అణిచివేసేవారు అనమాట. ఓకేనా, ముఖ్యంగా ఆడపిల్లల్ని చదవకూడదు, వంటింటికి మాత్రమే ఉండాలి అన్న దీంతో. ఓకే, సో ఆ టైంలోని సావిత్రిబాయి పూలే గారు అండ్ జ్యోతిరావు పూలే గారు బాగా పాటుపడ్డారు గర్ల్స్ గురించి. ఓకే, ఉమెన్ గురించి. సో ఆ టైంలో వాళ్ళు తీసుకొచ్చిన పోయం ఏంటి కనుక గో గెట్ ఎడ్యుకేషన్, గో గెట్ ఎడ్యుకేషన్. సో 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అమ్మ. మహిళా సేవా మండల్ ఒకటి, అండ్ కావ్య పూలే అన్న పబ్లిషన్, అండ్ గో గెట్ ఎడ్యుకేషన్. ఓకే, దిస్ ఈజ్ ఎనఫ్ అబౌట్ సావిత్రిబాయి పూలే. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ తులు లాంగ్వేజ్. సో మనకి నార్మల్గా ఇప్పుడు 8th షెడ్యూల్లో మొత్తం ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి? 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 22 భాషలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా ఎగ్జామ్స్లోని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్పి అడిగారు అనమాట. ఓకేనా, సో ఈ తులు లాంగ్వేజ్కి 8th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి యాక్టివిస్టులు అందరూ కూడాను పాటుపడ్డారు అనమాట. కొంత వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టారు. ఓకే, సో అది అవసరం కాదు. ఇక్కడ ఈ తులు లాంగ్వేజ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని తెలుసుకోవాలి. అండ్ మన 8th షెడ్యూల్లో ఎన్ని ఉన్నాయి లాంగ్వేజెస్ అని తెలుసుకోవాలి. సో మెయిన్గా ఈ పర్టికులర్ తులు అనే లాంగ్వేజ్ని ఎక్కడ మాట్లాడతారంటే 2 కోస్టల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక అండ్ కాసర్గఢ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళ. ఓకేనా, కర్ణాటక కేరళ. ఓకే,
కర్ణాటకలో 2 డిస్ట్రిక్ట్లోని, అలాగే కేరళలోని కాసర్గఢ్ డిస్ట్రిక్ట్లోని ఈ తులు అనే లాంగ్వేజ్ని మాట్లాడతారు. ఇట్ ఈస్ ఎ ద్రవిడియన్ లాంగ్వేజ్. ఓకే, తులు లాంగ్వేజ్ ఈజ్ ఎ వాట్ ద్రవిడియన్ లాంగ్వేజ్. ద ప్రెజెంట్ డే తులు linguistic majority area is confined to the region of Tulunadu, okay, which comprise the district of Dakshina Kannada and Udupi in Karnataka and northern part of Kasaragod district of Kerala up to the river Payaswani and Chandragiri. ఓకేనా. సో ఈ పాయింట్ మామూలుగా మీరు తెలుసుకోండి. అంటే ఇప్పుడు ఇదంతా మొత్తం ఈ ప్రాంతంలో తులు లాంగ్వేజ్ని మాట్లాడుతున్నారు. దానిని ఇప్పుడు ఏమంటున్నారు, తులునాడు అని అంటున్నారు. ఓకే, లైక్ తమిళనాడుకి అంటే తమిళ్ మాట్లాడిన భాషని బేస్ చేసుకునే కదా ఆంధ్ర రాష్ట్రమును తమిళనాడు విడిపోయాయి. సో యు నో దిస్ వన్ రైట్. తమిళం మాట్లాడే వాళ్ళందరూ తమిళియన్స్ మద్రాస్ సైడ్ వెళ్ళారు. తెలుగు మాట్లాడిన వాళ్ళందరూ కూడాను ఆంధ్ర రాష్ట్రం వైపు వచ్చారు, ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చారు, రైట్. సో అలాగే తులు మాట్లాడిన వాళ్ళందరినీ తులునాడు అని అనడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక యాజ్ పర్ సెన్సస్ రిపోర్ట్ ప్రకారము ఇండియాలో ప్రస్తుతానికి ఎంతమంది నేటివ్ స్పీకర్స్ ఉన్నారంటే అరౌండ్ 18 lakhs మెంబర్స్ ఉన్నారనమాట. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే కనుక మణిపురి, సాంస్క్రిట్ 8th షెడ్యూల్లో ఉన్నాయి. ఓకేనా, అఫీషియల్ లాంగ్వేజెస్గా ఉన్నాయి. అయితే వీటిని మాట్లాడే స్పీకర్స్ ఆఫ్ మణిపురి అండ్ సాంస్క్రిట్ ఆర్ వెరీ లెస్ పీపుల్ ఆల్ ఓవర్ ఇండియా. అలాంటిది వాటికి 8th షెడ్యూల్లో మీరు చోటు కల్పించారు, మా భాషని ఎందుకు కల్పించడం లేదు అన్నది ఇక్కడ వాళ్ళ యొక్క క్వశ్చన్ అనమాట. సో దగ్గరగా ఇండియా మొత్తం మీద నేటివ్ స్పీకర్స్ ఎంతమంది ఉన్నారు, తులు మాట్లాడిన వాళ్ళు 18 లక్షల మంది దాకా ఉన్నారు. ఓకే, సో తులు స్పీకింగ్ పీపుల్ ఆర్ లార్జర్ దాన్ ఇన్ నెంబర్ ద స్పీకర్ ఆఫ్ మణిపురి అండ్ సాంస్క్రిట్, but Manipuri and Sanskrit have the 8th schedule status. Okay, why you are not giving the status in the 8th schedule to my language? That is the question here. Okay na. So ఇది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో మెయిన్గా కర్ణాటక అండ్ కేరళలోని ఈ భాషను మాట్లాడతారు. ఆల్రెడీ 8th షెడ్యూల్లో ఉన్న 2 భాషల కంటే ఇది మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా. సో మాకు ఆ 8th షెడ్యూల్లో స్టేటస్ని ఇవ్వండి అని చెప్పేసి అన్నారనమాట. ఓకేనా. సో మీకు చూడండి, యాజ్ పర్ ఆర్టికల్ 344 అండ్ 351 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి 8th షెడ్యూల్లోని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మొత్తం ఎన్ని ఉన్నాయి, 22 షెడ్యూల్డ్ లాంగ్వేజ్ ఉన్నాయి. ఓకే, సో అవన్నీ కూడా ఇక్కడ చూడండి లిస్ట్ అవుట్. ఇందులో ఇంగ్లీష్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. అదే ఒకసారి అడిగారు అనమాట, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్ ద 8th షెడ్యూల్ అని అడిగారు. ఓకేనా. సో దానిలో ఏవో ఆప్షన్స్ ఇచ్చి ఒకటి అంటే హిందీ, సాంస్క్రిట్, ఇంకేదో ఇచ్చి ఇంగ్లీష్ ఇచ్చారనమాట. సో ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఇన్ అవర్ 8th షెడ్యూల్. ఓకే, సో లిస్ట్ ఒరిజినల్గా అయితే కనుక 14 లాంగ్వేజెస్ ఉండేవి, బట్ సబ్సీక్వెంట్గా అమెండ్మెంట్స్ చేస్తూ 8 లాంగ్వేజెస్ని యాడ్ చేశారనమాట. రైట్. సో దట్స్ ఇన్నఫ్ మా ఇక్కడ. ఓకేనా. అండ్ ఇక్కడ ఒకసారి నోట్ చూసుకోండి, ఇక్కడ రాబర్ట్ కాల్డ్వెల్ అనే ఒక వ్యక్తి తన బుక్లోని తులు లాంగ్వేజ్ గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి రాయడం జరిగిందనమాట. ఇట్ ఈస్ ఎ ద్రవిడియన్ ఫ్యామిలీలోని వన్ ఆఫ్ ద మోస్ట్ హైలీ డెవలప్డ్ లాంగ్వేజ్ అని అతను మెన్షన్ చేయడం జరిగింది. ఓకే మేడం, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయా అని డోంట్ ఆస్క్ మీ. ఇక్కడ ఏంటంటే అక్కడ కండక్ట్ చేసేది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతారు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే, వాళ్ళు ఏదైనా అడగొచ్చు. సో మన అంటే ఈవెంట్ ఇదంతా కూడాను ఆ టైంలో జరిగిన ఈవెంట్ కదా, వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దీన్ని చూస్ చేశాను అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ క్లాసికల్ లాంగ్వేజ్, ఇంకొక భాష వచ్చింది. సో దానికి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. సో ఏంటి ఆ భాష? మరాఠీ. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మహారాష్ట్రలో మరాఠీ, రైట్. సో అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన్ రీసెంట్లీ డిమాండెడ్ దట్ మరాఠీ బీ గివెన్ ద స్టేటస్ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజ్ ఇవ్వండి అని. సో క్లాసికల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా అసలు యాక్చువల్గా క్లాసికల్ స్టేటస్ వేటికి ఇచ్చారు అనేది ఫస్ట్ మీకు తెలియాలి. ఓకేనా. తమిళ్కి ఇచ్చారు, అలాగే సాంస్క్రిట్కి ఇచ్చారు, కన్నడకి ఇచ్చారు, తెలుగుకి ఇచ్చారు, మలయాళంకి ఇచ్చారు అండ్ ఒడియాకి ఇచ్చారు. ఓకేనా. టోటల్గా మనకి 6 లాంగ్వేజెస్కి క్లాసికల్ స్టేటస్ని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే కనుక మరాఠీ భాష కూడా క్లాసికల్ స్టేటస్ ఇవ్వండి అని చెప్పి ఎవరు అడిగారు? అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన్ వారు అడిగారు. ఓకే, సో రిమెంబర్ దిస్, అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన్ రీసెంట్లీ డిమాండెడ్ దట్ ఓకే మరాఠీ షుడ్ బీ గివెన్ దట్ స్టేటస్ ఆఫ్ క్లాసికల్. ఓకే, సో రిమెంబర్ దీస్ 6 నేమ్స్. తెలుగు ఎలాగో మీకు గుర్తుంటుంది, తమిళ్ ఎలాగో గుర్తుంటుంది, ఒడియా, మలయాళం అండ్ కన్నడ అండ్ సాంస్క్రిట్. ఓకేనా. ఇందులో మనకి తమిళ్ గుర్తుంటుంది, సాంస్క్రిట్ గుర్తుంటుంది, తెలుగు గుర్తుంటుంది, ఒడియా గుర్తుంటుంది. ఓకేనా. బికాస్ ఈ తెలుగు రాష్ట్రాలకి మనకి ఇవన్నీ కూడాను
బార్డర్లో ఉన్న రాష్ట్రాలు, బార్డర్లో ఉన్నటువంటి లాంగ్వేజెస్, రైట్. మలయాళం మీరు గుర్తుపెట్టుకోండి, అండ్ కన్నడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎనీవేస్ కర్ణాటక, కన్నడ, రైట్. సో కన్నడ గుర్తుంటుంది మీకు. దెన్ అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇన్ రాజ్యసభ ఇన్ February 2014 ద గైడ్లైన్స్ ఫర్ డిక్లేరింగ్ ఏ లాంగ్వేజ్ ఎస్ ఏ క్లాసికల్. సో అక్కడ మనకి రాజ్యసభలోని చెప్పిన దాని ప్రకారము క్లాసికల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయాలి అంటే వాట్ ఆర్ ద గైడ్లైన్స్ అనేది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే కనుక what are the guidelines that was declared by the Rajya Sabha, okay, that information that was provided by the Ministry of Culture anyways, okay. ఇక్కడ ఏంటంటే కనుక ఇయర్ గుర్తుపెట్టుకోండమ్మా, 1500 to 200 ఇయర్స్లో దానికి సిగ్నిఫికెన్స్ ఉండాలి, ఎర్లీ టెక్స్ట్ ఎవిడెన్స్ ఉండాలి, రికార్డెడ్ హిస్టరీ ఉండాలి. ఆ పర్టికులర్ లాంగ్వేజ్కి 1500 నుంచి 2000 ఇయర్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1500 to 2000, ఓకే, హై సిగ్నిఫికెన్స్ అనేది ఆ పర్టికులర్ లాంగ్వేజ్కి టెక్స్ట్కి ఉండాలన్నమాట. అండ్ ఏ బాడీ ఆఫ్ యాన్షియంట్ లిటరేచర్స్ టెక్స్ట్ ఉండాలి విచ్ ఈస్ కన్సిడర్డ్ వాల్యుబుల్ హెరిటేజ్ బై ద జనరేషన్ ఆఫ్ స్పీకర్స్, ఓకే. అలాగే అది ఒరిజినాలిటీ ఉండాలి దానికి, ఓకేనా. పర్టికులర్ లాంగ్వేజ్కి ఒరిజినాలిటీ ఉండాలి. ఏదైనా ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ నుంచి మనం దానిని ఎక్స్ట్రాక్ట్ చేయకూడదు. వీ షుడ్ నాట్ బారోడ్ ఫ్రమ్ ఎనీ అదర్ కమ్యూనిటీ, ఓకేనా. వేరే స్పీచ్ కమ్యూనిటీ నుంచి మనం ఆ పర్టికులర్ లాంగ్వేజ్ని బారో చేయకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం తెలుగులో మాట్లాడే కొన్ని పదాలు ఉంటాయి, వాటిని మనం హిందీలో ఉన్న వర్డ్స్ని యూజ్ చేసుకుంటాం. ఖరాబ్ చేయకు, ఇలాంటి వర్డ్స్, ఓకేనా. అంటే మనం వేరే స్పీచ్ కమ్యూనిటీ నుంచి బారో చేసుకోకూడదు లిటరీ ట్రెడిషన్ అనేది, ఓకేనా. అది షుడ్ బి ఒరిజినల్. And the classical language and literature being distinct from modern, there may also be a discontinuity between the classical language and later forms it offshoots. So ఖచ్చితంగా మోడర్న్ లాంగ్వేజెస్కి ఈ క్లాసికల్ లాంగ్వేజ్కి దేర్ షుడ్ బి సమ్ డిస్టింక్షన్, ఓకేనా. అంటే డిఫరెన్స్ అనేది ఉండాలన్నమాట. ఈ 4 పాయింట్స్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఓకేనా. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద క్లాసికల్ లాంగ్వేజ్, అంటే క్లాసికల్ లాంగ్వేజ్ అన్న డిక్లేర్ చేయాలి ఏదైనా ఒక పర్టికులర్ లాంగ్వేజ్కి అంటే కనుక ఈ 4 గైడ్లైన్స్ అనేది ఆ పర్టికులర్ లాంగ్వేజ్ అనేది చేయాలి. సో లాస్ట్ ఇయర్ మనకి 2020లో ఏ భాషకి, జస్ట్ సింపుల్ క్వశ్చన్, ఏ భాషకి క్లాసికల్ లాంగ్వేజ్ ఇవ్వాలి అని చెప్పి ఇనిషియేట్ తీసుకున్నారంటే మరాఠీ, గుర్తుపెట్టుకోండి మరాఠీ. ఆల్రెడీ మనకి 6 ఉన్నాయి, ఆ 6 నేమ్స్ గుర్తుపెట్టుకోండి, ఓకే. ఇవి అడగరు, ఓకేనా, నో ప్రాబ్లం. దెన్ బెనిఫిట్స్ ప్రొవైడ్, ఒకసారి కనుక మనకి ఏదైనా ఒక పర్టికులర్ లాంగ్వేజ్కి క్లాసికల్ లాంగ్వేజ్గా నోటిఫై చేస్తే దానివల్ల ఆ లాంగ్వేజ్కి యూజ్ ఏంటి అంటే కనుక 2 మేజర్ యాన్యువల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఫర్ ద స్కాలర్స్, ఓకే. ఎవరైతే పర్టికులర్ మరాఠీ దీనిలో ఉన్నారో స్కాలర్స్ ఆఫ్ ఎమినెన్స్ వాళ్ళకి 2 మేజర్ యాన్యువల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్టడీస్ ఇన్ క్లాసికల్ లాంగ్వేజ్ సెటప్, ఓకేనా. అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్టడీస్ దట్ పర్టికులర్ క్లాసికల్ లాంగ్వేజ్కి మనం ఎక్సలెన్స్ అంటే మంచి సెంటర్స్ని, యూనివర్సిటీస్ని పెట్టచ్చు కదా, అది అనమాట. అండ్ యూజీసీ వాళ్ళు, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వాళ్ళు, దే ఈజ్ రిక్వెస్టెడ్ టు క్రియేట్ దట్ at least one university, central university on that particular language, okay. Certain number of professional chairs ఉంటాయి ఆ పర్టికులర్ క్లాసికల్ లాంగ్వేజ్ మీద, సో దెన్ దే కెన్ డిక్లేర్ ఇట్, ఓకే. సో ఒక పర్టికులర్ లాంగ్వేజ్కి మనం క్లాసికల్ లాంగ్వేజ్ అని నోటిఫై చేస్తే ఈ 3 పాయింట్లు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట, ఓకే. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రాదు, జస్ట్ ఫర్ నాలెడ్జ్ మీరు తెలుసుకోండి. ఇక్కడ మీరు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఆ 6 లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజ్కి క్లాసికల్ స్టేటస్ ఇచ్చారు, ప్రజెంట్ ఏ లాంగ్వేజ్ గురించి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, ఓకేనా. ఇది 2020, ఇప్పుడు నౌ 2021. సో వెదర్ మరాఠీకి క్లాసికల్ లాంగ్వేజ్ ఇచ్చారా లేదా అన్నది ఈ ఇయర్లో మీరు చదువుకోవాలి, ఓకే. సో మరాఠీ నౌ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద షెడ్యూల్డ్ లాంగ్వేజ్లో ఉంది, బట్ దే ఆర్ సీకింగ్ ఫర్ దట్ పర్టికులర్ మహారాష్ట్ర ప్రభుత్వం, ద గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర దేని గురించి అంటే క్లాసికల్ స్టేటస్ని కూడా ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారనమాట, ఓకే. దట్స్ ఇట్ మా. అండ్ ద నెక్స్ట్ వన్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఏంటి, ఎక్కడుంది మనకి స్టాట్యూట్, ది సర్దార్ వల్లభాయ్ పటేల్, రైట్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహాన్ని 2018లో అనుకుంటాను, రైట్. 2018లో ఆవిష్కరించారు.
2018లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహాన్ని పెట్టడం జరిగింది, ఇనాగరేట్ చేశారనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ. సో ఎలాగైతే అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉందో మనకి స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనమాట. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్ యానివర్సరీ 143 బర్త్ యానివర్సరీ మీదకు అతని యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఓకే. సో రీసెంట్గా ఏం జరిగిందంటే మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, మీకు ఆల్రెడీ తెలుసు కదా. షాంఘై SCOలో 8 వండర్స్లో ఈ స్టాట్యూట్ ఆఫ్ యూనిటీని కూడా చేర్చడం జరిగిందనమాట. ఓకేనా. సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అనౌన్స్డ్ దట్ 182 మీటర్ టాల్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఇన్ గుజరాత్ హ్యాస్ బీన్ ఇంక్లూడ్ ఇన్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్స్ 8 వండర్స్ ఆఫ్ HCO లిస్ట్. ఓకే. SCO లిస్ట్ 8 వండర్స్ ఉన్నాయి. దానిలోని దాన్ని కూడా మన ఇండియాలో ఉన్నటువంటి స్టాట్యూ ఆఫ్ యూనిటీని యాడ్ చేయడం జరిగింది. సో టిల్ నో మనకి సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. సో దీనిలో మనకి అది చైనాలో ఉంది కదా, బీజింగ్లోని. దిస్ వన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇండియా, పాకిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, రష్యా ఇలా కొన్ని దేశాలు అనేవి దీనిలో మెంబర్స్గా ఉన్నాయి, రైట్. సో ఈ ప్రతి ఒక్క దేశంలోంచి కూడాను ఒక పర్టికులర్ ఇంపార్టెంట్ వండర్ని వాళ్ళు యాడ్ చేయడం జరిగింది 8 వండర్స్ ఆఫ్ SCOలోని. ఓకే. దానిలో ఇండియా నుంచి మనకి స్టాట్యూట్ ఆఫ్ యూనిటీ యాడ్ చేశారు. తజికిస్తాన్ నుంచి నౌరాజ్ ప్లేస్ని, డ్యామింగ్ ప్లేస్ ఇన్ చైనా, ముఘల్స్ హెరిటేజ్ ఇన్ పాకిస్తాన్, ఓకే, గార్జ్ ఇన్ కజకిస్తాన్. ఇవన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి కష్టమే, బట్ ఇండియా నుంచి మన దేశం కాబట్టి మీరు స్టాట్యూ ఆఫ్ యూనిటీని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఒక్కసారి ఇది చదువుకోండి. వాట్ ఆర్ ద 8 వండర్స్ ఇన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఓకే. లెట్ us see here the statue of ఇక్కడ మనకి యూనిటీని వరల్డ్స్ టాలెస్ట్ స్టాట్యూట్, దిస్ వన్ రైట్, ఇస్ మాన్యుమెంటల్ ట్రిబ్యూట్ టు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇండిపెండెంట్ ఇండియా ఫస్ట్ హోమ్ మినిస్టర్ యాజ్ వెల్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. ఓకే. సో మీరు ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి చదువుకోవాలి. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అంటే కనుక మన ఇండిపెండెంట్ ఇండియా అంటే ఆఫ్టర్ 1947 హూ ఈస్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకేనా. అండ్ ఆల్సో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. ఓకే. సో అతని యొక్క స్టాట్యూట్ని 2018లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆన్ ద అకేషన్ ఆఫ్ పటేల్స్ 143rd బర్త్ యానివర్సరీ నాడు ఇనాగరేట్ చేశారు. అండ్ నెక్స్ట్ అబౌట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, యూ నో దిస్ వన్. 2001లో దీన్ని షాంఘైలో అంటే ఎస్టాబ్లిష్ చేశారు, రైట్. సో దాని యొక్క సెక్రటరియట్ మనకి చైనాలో బీజింగ్లో ఉంది. సో హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద షాంఘై? చైనా, పాకిస్తాన్, ఇండియా అండ్ కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. సో టోటల్గా 8 కంట్రీస్, 8 వండర్స్, రైట్. 8 వండర్స్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్క వండర్ అనేది ఇక్కడ వాళ్ళు యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, రైట్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఓకే, అండ్ విల్ డూ మోర్ వీడియోస్ ఆన్ దిస్ కాన్సెప్ట్ కరెంట్ ఈవెంట్స్ మీద. నేను ఇన్ని వీడియోస్ వస్తాయని మీకు ఏం చెప్పలేను, ఎన్ని వీడియోస్ వస్తాయి అన్ని వీడియోస్ చేస్తాను కరెంట్ ఈవెంట్స్ మీద. సో ఈ పర్టికులర్ సెషన్లో మీరు సో ఇక్కడ మనకి మీరు ఫస్ట్ వన్ ఏంటి, ప్రధానమంత్రి, భారతీయ జన ఔషధ కేంద్రస్ అండ్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అండ్ కృషి కర్మాన్ అవార్డ్స్ అండ్ సావిత్రిబాయి పూలే గారి గురించి అండ్ తులు లాంగ్వేజ్ సిగ్నిఫికెన్స్ గురించి, అదేవిధంగా క్లాసికల్ లాంగ్వేజ్ గురించి, రైట్, క్లాసికల్ లాంగ్వేజ్ అండ్ 8 వండర్స్ ఇన్ SCO. ఓకేనా. టోటల్గా 7 టాపిక్స్ని నేను మీకు ఈ సెషన్లో చెప్పాను. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ దీస్ కాన్సెప్ట్ ఇన్ క్లియర్. ఆ కాన్సెప్ట్ చెప్పినప్పుడు క్వశ్చన్ కూడా ఎలా వస్తుందో, దేని మీద అడుగుతారో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా మీరు అన్ని క్లాసెస్ని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్.